బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్స్ వేడివేడిగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన నామినేషన్లో ముందుగా కిరాక్ సీత సోనియాకు పెద్ద గొడవ జరిగింది. సోనియా సీతను నామినేట్ చేసింది. దానికి ఆమె చెప్పిన రీజన్ పై సీత మండిపడింది. గట్టిగానే ఇచ్చి పడేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేసింది. గత వారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ నేను అన్నదానికి సారీ చెప్పా, కానీ నా పైన అడల్టరేటెడ్ అనే ముద్ర వేశారు, దానికి నాకు సారీ కూడా చెప్పలేదు అని విష్ణుప్రియ అడగ్గా దానికి సోనియా వాదించింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు, మనిద్దరి మధ్య ఆ రాపో లేదు, నాకు అది అడల్టరేట్ కామెడీగానే అనిపించింది అని సోనియా సీరియస్ గా చెప్పింది. నేను ఏం అడల్టరేట్ జోక్ వేసా చెప్పండి అని విష్ణుప్రియ అడిగితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అంటూ సోనియా అంది. ఒకళ్ళే తెలివైనోళ్ళు కాదు, పిల్లబచ్చ జోకులు వేసుకునే దాన్ని అడల్టరేట్ అని ఎట్లా అంటారు అని మరోసారి విష్ణుప్రియ అడిగేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటా అంటూ వాదించింది సోనియా. ఆ తర్వాత సోనియా బ్యాలెన్స్ తప్పింది. బట్టలు సరిగ్గా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు, ఆయన ఒకవైపు అన్కంఫర్టబుల్ అంటున్నా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసేదంతా ఏంటి, నీ మాటలు నీ చేతలు హౌస్ లో అందరికీ అలానే అనిపిస్తున్నాయి అని వాదిస్తోంది సోనియా. దానికి విష్ణుప్రియ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తారు, వాళ్ళ గురించి మీరెందుకు చెప్పడం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యని కరెక్ట్ గా వాడాలి అంటూ సోనియాపై కౌంటర్ వేసింది విష్ణు. సీత విష్ణుప్రియ ఇద్దరు సోనియాపై విరుచుకుపడ్డారు. అటు సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా ఇద్దరి మాటలపై యుద్ధం చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మల మధ్య గట్టిగానే నామినేషన్ చర్చ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్స్ వేడివేడిగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన నామినేషన్లో ముందుగా కిరాక్ సీత సోనియాకు పెద్ద గొడవ జరిగింది. సోనియా సీతను నామినేట్ చేసింది. దానికి ఆమె చెప్పిన రీజన్ పై సీత మండిపడింది. గట్టిగానే ఇచ్చి పడేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేసింది. గత వారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ నేను అన్నదానికి సారీ చెప్పా, కానీ నా పైన అడల్టరేటెడ్ అనే ముద్ర వేశారు, దానికి నాకు సారీ కూడా చెప్పలేదు అని విష్ణుప్రియ అడగ్గా దానికి సోనియా వాదించింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు, మనిద్దరి మధ్య ఆ రాపో లేదు, నాకు అది అడల్టరేట్ కామెడీగానే అనిపించింది అని సోనియా సీరియస్ గా చెప్పింది. నేను ఏం అడల్టరేట్ జోక్ వేసా చెప్పండి అని విష్ణుప్రియ అడిగితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అంటూ సోనియా అంది. ఒకళ్ళే తెలివైనోళ్ళు కాదు, పిల్లబచ్చ జోకులు వేసుకునే దాన్ని అడల్టరేట్ అని ఎట్లా అంటారు అని మరోసారి విష్ణుప్రియ అడిగేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటా అంటూ వాదించింది సోనియా. ఆ తర్వాత సోనియా బ్యాలెన్స్ తప్పింది. బట్టలు సరిగ్గా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు, ఆయన ఒకవైపు అన్కంఫర్టబుల్ అంటున్నా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసేదంతా ఏంటి, నీ మాటలు నీ చేతలు హౌస్ లో అందరికీ అలానే అనిపిస్తున్నాయి అని వాదిస్తోంది సోనియా. దానికి విష్ణుప్రియ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తారు, వాళ్ళ గురించి మీరెందుకు చెప్పడం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యని కరెక్ట్ గా వాడాలి అంటూ సోనియాపై కౌంటర్ వేసింది విష్ణు. సీత విష్ణుప్రియ ఇద్దరు సోనియాపై విరుచుకుపడ్డారు. అటు సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా ఇద్దరి మాటలపై యుద్ధం చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మల మధ్య గట్టిగానే నామినేషన్ చర్చ జరిగింది.